Hello students, welcome to our channel. In this video we will see the another important current affairs articles from Hindu newspaper. ఈ వీడియోలో చూసినట్లయితే NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 గురించి చూస్తున్నాము. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఇచ్చింది, ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ గురించి ఇచ్చింది. సో దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఏపీపీఎస్సీ అండ్ ఆల్సో యూపీఎస్సీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ తీసుకున్న 3 మేజర్ కన్సిడరేషన్స్ ఏంటి ఏంటంటే ఒబిసిటీ, డయాబెటీస్ అండ్ సిజరీన్ సెక్షన్. ఈ సర్వేలో మనకి ఒక 3 థింగ్స్ని ఈ యొక్క సర్వే మనకు కన్క్లూడ్ చేసి ఇచ్చారు. వాటిల్లో 3 థింగ్స్ని హైలైట్ చేశారు. దీస్ ఆర్ థ్రెట్ అండ్ వల్నరబుల్ టు ది ఇండియన్ పాపులేషన్ అన్నమాట. ఇండియన్ పాపులేషన్కి ఈ మూడింటి నుంచి రాబోయే సమస్యల గురించి కూడా ఇచ్చారు. మనం మేజర్గా స్టాటిస్టిక్స్ చూద్దాం, ఎందుకంటే ఈ స్టాటిస్టిక్ పాయింట్స్ అనేవి మనకి మెయిన్స్ పాయింట్స్లో చాలా యూజ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏపీలో చూసుకున్నట్లయితే హెల్త్ పాలసీస్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. గవర్నెన్స్ అనే టాపిక్లో హెల్త్ రిలేటెడ్ ఎస్సే కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పాయింట్స్ అనేవి అక్కడ యూజ్ చేసుకుంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 అనేది జరిగింది. దీని టైం పీరియడ్ వచ్చేసరికి 2023 to 24 ఈ పీరియడ్ని మేజర్గా వీళ్ళు కవర్ చేశారు. దీన్ని ఎవరు కండక్ట్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మనకు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. దాన్ని మనం పక్కన పెట్టినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది NFHSని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది 6th సర్వే అనమాట. ఈ 2 మినిస్ట్రీతో మనకి ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో దట్ నేను ఆ మినిస్ట్రీని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కూడా మెన్షన్ చేశాను. బట్ NFHS ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. దీన్ని ఇంప్లిమెంట్ చేసే నోడల్ ఏజెన్సీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ అనేది నోడల్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది. వీళ్ళు నియర్లీ 6.79 lakh హౌస్ హోల్డ్స్ని కవర్ చేశారు. అండ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేశారు అంటే 715 డిస్ట్రిక్ట్స్. ఓకే, కలెక్ట్స్ డేటా ఆన్ పాపులేషన్, హెల్త్, న్యూట్రిషన్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. ఈ కేటగిరీస్లో వాళ్ళ డేటాను అనేది కలెక్ట్ చేశారు. ఓకే, ఫైనల్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ 6 ఏ విషయాలపైన హైలైట్ చేస్తుందంటే ఒబిసిటీ అండ్ డయాబెటీస్ అండ్ సి సెక్షన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒబిసిటీ మీన్స్ ఓవర్ వెయిట్. ఉమెన్లో చూసుకున్నట్లయితే NFHS 5th సర్వే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5thలో చూసుకున్నట్లయితే 24%. ఇక్కడికి వచ్చేసరికి ఒబిసిటీ ఉమెన్లో 30% ఇంక్రీజ్ అయ్యిందనమాట. నియర్లీ 6.7% ఇంక్రీజ్ అయ్యింది. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఒబిసిటీగా ఉండకూడదు, ఓవర్ వెయిట్ ఉండకూడదు. BMRకి సరిపడినట్లుగా మనకి ఉండాలన్నమాట. మెన్లో చూసుకున్నట్లయితే బిఫోర్ ఇట్ వాస్ 22.9 అండ్ 6లో చూసుకున్నట్లయితే 27.3, మెన్లో 4.4% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఉమెన్ టేకింగ్ మెడిసిన్స్ ఫర్ డయాబెటీస్ ఎంత అంటే 5th సర్వేలో 13.5గా ఉండేది, ఇప్పుడు 17.58. ఓకే, 4.3% ఇంక్రీజ్ అయ్యింది. మెన్లో చూసుకున్నట్లయితే 15.6 ఉండేది 5th సర్వేలో, 6th సర్వేకి వచ్చేసరికి 20.9. ఓకే, 5.3 యాజ్ కంపేర్డ్ టు ఉమెన్. మెన్లో ఎక్కువ డయాబెటీస్ ఉంది. ఓకే, అండ్ ఒబిసిటీ చూసుకున్నట్లయితే మెన్తో కంపేర్ చేస్తే ఉమెన్ ఎక్కువ అనమాట. ఓకే, ఇంక్రీజింగ్ రేషియో. నెక్స్ట్ నేషనల్ సి సెక్షన్ డెలివరీస్. ఓకే, డెలివరీస్ సి సెక్షన్ అయ్యేవి 5th సర్వేలో 21.5% ఉంటే ఇక్కడ 27.2%. అంటే సి సెక్షన్ అనేవి లైక్ నార్మల్ డెలివరీస్తో కంపేర్ చేస్తే సి సెక్షన్ డెలివరీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అందులో కూడా 5.7% ఇంక్రీజ్ కూడా అయింది. ప్రైవేట్ హాస్పిటల్స్లో చూసుకున్నట్లయితే 54%, పబ్లిక్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో 16%, ప్రైవేట్ హాస్పిటల్స్లో హైయెస్ట్ సి సెక్షన్ డెలివరీస్ అనేవి జరుగుతున్నాయి. అందులో కూడా అర్బన్ సి సెక్షన్ డెలివరీస్ 40% ఉన్నాయి, రూరల్ సి సెక్షన్ డెలివరీస్ అనేవి 22.8 ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ సి సెక్షన్ జరిగిన స్టేట్స్ ఏంటి అంటే తెలంగాణ.
హైయెస్ట్ ఇన్ ఇండియా 62.2% సి సెక్షన్ డెలివరీస్ అనేవి తెలంగాణలోనే జరుగుతుంది. తెలంగాణ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా ఇన్ ద కేస్ ఆఫ్ సి సెక్షన్ డెలివరీస్. సి సెక్షన్ డెలివరీస్లో హైయెస్ట్ ఏ స్టేట్ ఉంది అంటే తెలంగాణ. సెకండ్ ఎవరున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ 52.2%. దెన్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి తమిళనాడు వచ్చేసరికి 46.9%. సో దట్ ఈ ఆర్టికల్ ఏం మెన్షన్ చేశారు, సదరన్ స్టేట్స్ సి సెక్షన్ బర్త్స్లో హైయెస్ట్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే సి సెక్షన్ డెలివరీస్ హైయెస్ట్ సదరన్ స్టేట్స్లో ఉన్నాయి. అండ్ టాప్ 1, 2, 3 కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. సో దట్ ఇట్ ఈస్ పాలసీ మేకర్స్కి ఇది ఒక కన్సర్న్ ఏరియా. మనం ఈ హాస్పిటలైజ్డ్ డెలివరీస్ ఇంపార్టెంటే, బట్ సి సెక్షన్ డెలివరీస్ కన్నా నార్మల్ డెలివరీస్ ప్రియారిటీ ఇచ్చేలాగా పాలసీ మేకర్స్ హ్యావ్ టు థింక్. అండ్ సదరన్ స్టేట్స్లో హైయెస్ట్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద కన్సర్న్ ఏరియా. ఓకే, మనం గవర్నమెంట్ ఈ ఏరియా పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఓకే, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్. ఎగ్జామ్లో పాయింట్స్ మనం డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది సర్వే కూడా ఇంపార్టెంట్ కాబట్టి ట్రై టు రిమెంబర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ హ్యాపీ డే.